ఇండియన్లకి బిగ్ రిలీఫ్. నేను చెప్పబోయే వార్త అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ కి. సో ఇండియన్లు ఎవరైతే అక్కడ ఉన్నారో వారందరూ కూడా జన్మతా పౌరసత్వం రద్దు అని చెప్పి ట్రంప్ నిర్ణయం తీసుకోగానే కొంత ఆందోళన పడ్డారు. వెంటనే అటు హాస్పిటల్లకి క్యూలు కట్టారు. ఎందుకంటే ఫిబ్రవరి 19 తర్వాత ఎవరైనా పిల్లలు వలసలకు అతీతంగా అక్కడ జన్మించిన వారంతా కూడా అమెరికాలో పౌరసత్వం వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఫిబ్రవరి 19తో ఈ నిర్ణయం జన్మతా వచ్చేటువంటి ఆ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆందోళన చెందారు. అయితే వీరందరికీ బిగ్ రిలీఫ్ దొరికింది. ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన సియోటల్ కోర్టు తోసిపుచ్చింది. సియోటల్ కోర్టు స్టే విధించింది. ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని జడ్జి చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాగానే జన్మతా వచ్చేటువంటి పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 20 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రాబోతున్నాయి. ఆ లోపుగా తమ పిల్లలు ఇక్కడే పౌరసత్వం లభించాలంటే అంతా కూడా ఇక్కడే వెంటనే హుటాహుటిన వెళ్ళిపోయి ఆల్రెడీ జంటలు ఎవరైతే ఉన్నారో, గర్భం దాల్చిన వారు ఉన్నారో, నిండు గర్భిణిగా ఉన్నారు, వారంతా కూడా హుటాహుటిన వెళ్ళిపోయి సర్జరీ చేసుకునేందుకు, సి సెక్షన్ వెళ్ళేందుకు కూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే 20 తర్వాత ఎవరైనా జన్మిస్తే ఇక్కడ వారికి పౌరసత్వం లభించదు అని చెప్పి ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయం పైన సుమారుగా అమెరికాలోని 20 రాష్ట్రాలు న్యాయ పోరాటం చేశాయి. 20 రాష్ట్రాల న్యాయ పోరాటంతో ఒక్కసారిగా సియోటల్ కోర్టు జడ్జి ఈ తీర్పు వెల్లడించారు. డెమోక్రట్ల అధికారంలో ఉన్నటువంటి 22 రాష్ట్రాలు కూడా దీనికి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేశాయి. 22 రాష్ట్రాలు మంగళవారం కోర్టును ఆశ్రయించాయి. న్యూయార్క్ టైమ్స్ చెప్పుకొచ్చింది. 22 రాష్ట్రాల ప్రభుత్వాలు కలిపి ఫెడరల్, జిల్లా కోర్టులో వేర్వేరుగా 2 దావాలు వేశారు. అయితే దీని ప్రకారంగా 22 రాష్ట్రాలు 18 రాష్ట్రాలు, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ DC నగరాలు కలిపి మసాచ్యూసెట్స్లోని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారంగా జన్మతా పౌరసత్వం అనేది ఆటోమేటిక్గా అమలవుతుందని వాదించాయి. అధ్యక్షుడు కానీ, పార్లమెంట్లోని ప్రజాప్రతినిధులు కానీ ఈ యొక్క హక్కుని విషయంలో సవరణలు చేసే అధికారం లేదని ఇక్కడ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో సియోటల్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తోసిపుచ్చింది. మీకు మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టినటువంటి మరుసటి రోజే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని కీలకమైన పత్రాలపైన సంతకాలు చేశారు. దాంట్లో ఒకటి జన్మతా పౌరసత్వం. అంటే అక్కడ పర్మనెంట్గా గ్రీన్ కార్డు ఉన్నటువంటి పేరెంట్స్కి కానివ్వండి, లేదంటే వలసల ద్వారా అంటే ఉద్యోగరీత్యమైనటువంటి ఆ జంటలకు కానివ్వండి, వీరందరికీ కనుక అక్కడ గర్భం దాల్చి పిల్లలు కనుక జన్మిస్తే అమెరికా పౌరసత్వం పిల్లలకు లభిస్తుంది. వారికి పౌరసత్వం ఉన్నా లేకపోయినా జంటలకు సంబంధించి విషయం పక్కన పెడితే వలస ఏతలకి అంటే వలసలకు అతీతంగా అక్కడ పౌరసత్వం ఆ పిల్లలకు లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ ఆ జన్మతా వచ్చేటువంటి పౌరసత్వాన్ని ట్రంప్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో 22 రాష్ట్రాలు డెమోక్రాట్ల ఆదినటువంటి అధికారులు 22 రాష్ట్రాలు న్యాయ పోరాటానికి దిగేవారందరూ కూడా కోర్టులో ఈ అంశాన్ని పిటిషన్ దాఖలు చేస్తే సియోటల్ కోర్టు నిర్ణయం తీసుకుంది. జన్మతా వచ్చేటువంటి పౌరసత్వాన్ని రద్దు చేసే హక్కు ఎవరికీ లేదు. అది పార్లమెంట్లో చేసినా, అధ్యక్షుడు ఇండివిజువల్గా చేసినా ఎవరికీ కూడా ఆ హక్కు లేదు అని చెప్తూనే ఈ జన్మతా వచ్చేటువంటి ఈ పౌరసత్వాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా ఆదేశించింది. ట్రంప్ నిర్ణయాన్ని ముఖ్యంగా స్టే విధించింది. ట్రంప్కి సంబంధించిన అంశాన్ని కొంత హోల్డ్లో ఉంచిందని చెప్పొచ్చు. సో 22 రాష్ట్రాల న్యాయ పోరాటానికి ఫలితం లభించింది. అయితే సుమారుగా భారతీయులే అక్కడ అమెరికాలో అటు ఇటుగా ఒక 30 నుంచి 50 లక్షల మంది ఉండుంటారు. సో వారందరికీ కూడా ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. భారతీయులకే కాదు, ఇతరులకు కూడా. కానీ ఎక్కువ మొత్తంలో భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఆ వలసదారులే ఉన్నారు కాబట్టి వారికి ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. అమెరికాలో ప్రస్తుతం భారతీయుల జనాభా 50 లక్షల వరకు ఉంది. సో వీరందరికీ కూడా ఈ వార్త ఒక బిగ్ రిలీఫ్గా చెప్పొచ్చు. సో ఈ నిర్ణయం పైన సియోటల్ కోర్టు తీసుకున్న నిర్ణయం పైన అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వారికి కానివ్వండి, అమెరికాలో ఉన్నటువంటి భారతీయులకు కానివ్వండి, మీకేమనిపిస్తుంది అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. ఒకసారి మా ప్రతినిధి గోపి దగ్గరికి వెళ్తారని. గోపి, ఈ నిర్ణయం పైన భారతీయులందరూ కూడా ఏ రకంగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు? ఎందుకంటే సుమారుగా అమెరికాలో 50 లక్షల మంది భారతీయులే ఉన్నారు. వారందరికీ కూడా ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. దీనిపై అప్డేట్స్ ఏంటి? మనోజ్, నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మొదట నిర్ణయం తీసుకోవడం కూడా
ఈ యొక్క వలసలకు సంబంధించిన నిర్ణయం పైన తొలి సంతకం చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అమెరికన్స్ అయి ఉంటేనే వాళ్ళ పిల్లలకు కూడా ఈ యొక్క పౌరసత్వం లభిస్తుంది, లేకపోతే వాళ్ళందరి పౌరసత్వం కూడా రద్దు అవుతుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దాని ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి వస్తున్నట్టుగా కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే దీంతో ఒక్కసారిగా అక్కడ అనేక దేశాల నుంచి కూడా వలస వెళ్ళిన వాళ్ళు, అక్కడే స్థిరపడ్డ వాళ్ళు, అక్కడే వివాహాలు చేసుకొని అక్కడే సంతానం కలిగిన వాళ్ళంతా కూడా దీనిపైన కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 22 రాష్ట్రాలకు సంబంధించిన డెమోక్రట్లకు సంబంధించి 22 రాష్ట్రాల నుంచి ఈ యొక్క వ్యతిరేకత మొదలవడంతో కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే సియాటల్ కోర్టులో దీనికి సంబంధించి ట్రంప్ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధంగా ఈ యొక్క ఉత్తర్వులు ఉన్నాయంటూ కూడా పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. అయితే ఈ అభ్యర్థనను అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి కఫెనర్ ఆయన ఈ యొక్క ఉత్తర్వుల ద్వారా ఈ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. జన్మతః పౌరసత్వం రద్దు అనేది అది రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా డెమోక్రాట్లు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను అమల్లో కాకుండా తాత్కాలికంగా అయితే నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇస్తున్నట్టుగా కూడా జడ్జి చెప్పడం జరిగింది. అయితే ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధము, చట్టసభలకు కానీ ఇతర అధికారులకు కానీ ఈ పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం లేదు అంటూ కూడా కోర్టు అభిప్రాయపడడం జరిగింది. అయితే 22 రాష్ట్రాలు విడివిడిగా ఇచ్చిన 5 పిటిషన్లను ఈ యొక్క సియాటెల్ కోర్టు విచారణ చేయడం జరిగింది. పిటిషన్స్ అన్నింటినీ కూడా ఒకే పిటిషన్. ఈ నిర్ణయం పూర్తిగా ఒక ఉపశమనం అనుకోవాలా, కేవలం కొంత రిలీఫ్ అనుకోవాలి? ఎందుకంటే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు ఇది చాలా కీలకమైనది, ఎన్నికల హామీలో కూడా చెప్పారని చెప్తున్న నేపథ్యంలో అంత ఈజీగా కోర్టు చెప్పినటువంటి ఆదేశాలను ట్రంప్ పాటించే అవకాశం ఉందా? దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఉత్తర్వులు కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగానే ఈ యొక్క ఉత్తర్వులు అయితే చెప్పడం జరిగింది. దీంతో సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించాల్సి ఉంటుంది. కోర్టు ఉత్తర్వులను మాత్రం ఖచ్చితంగా దీన్ని ఛాలెంజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే అమెరికన్ల ప్రియారిటీ ఫస్ట్ అంటూ కూడా ఆయన చెప్తూ రావడము, దాంట్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇది అమెరికాలోని అమెరికన్స్ కు ఇది పూర్తిగా వాళ్ళ స్వేచ్ఛను భగ్నం చేసే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేయడమే ముఖ్యమంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల పైన కూడా ఆయన ఖచ్చితంగా మరొక కోర్టుకు, హైకోర్టుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కూడా న్యాయ పోరాటం చేయొచ్చు. ఎందుకంటే ఇటు ఒకవైపు అమెరికన్ల శ్రేయస్సే ముఖ్యమంటూ కూడా ఒకవైపు చెప్తున్నాడు, రెండో వైపు అమెరికన్స్ కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ వారికి అమెరికా పౌరసత్వాన్ని ఇవ్వడం అయితే కుదరదు. వాళ్ళు ఇక్కడ పనిచేసుకోవడానికి కానీ వాళ్ళు ఇక్కడే ఉండడానికి కానీ అమెరికాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాము. కానీ ఇతర దేశాల నుంచి అంటే వలస వచ్చిన వాళ్లకు పౌరసత్వం ఇవ్వడం వల్ల స్థానికంగా ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే ఉన్న అమెరికన్స్ కు అన్యాయం జరుగుతుంది అనేది కూడా ఆయన ఉద్దేశంగా చెప్పడం జరిగింది. మరి దీన్ని ఖచ్చితంగా ఆయన కూడా సవాల్ చేసే పరిస్థితులే కనపడుతున్నాయి. అయితే ఈ 5 పిటిషన్లను కలిపి ప్రాథమికంగా ఈ ఒకే పిటిషన్ కింద విచారణ అయితే జరిగింది. అయితే ఈ యొక్క అటార్నీ జనరల్ నికోలస్ బ్రౌన్ కూడా దీనిపైన ఒక ప్రాథమిక విజయంగానే ఆయన చెప్పడం జరిగింది. అయితే ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న పరిణామాలన్నింటిలో కూడా కొంత ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడ్డవారు, ముఖ్యంగా భారత్ నుంచి వెళ్లి స్థిరపడ్డ వారిలో కొంత ఆందోళన అయితే ఉన్న పరిస్థితి. ఎందుకంటే 50 లక్షల మంది వరకు కూడా అక్కడే పౌరసత్వం పొందిన వ్యక్తులుగా ఉన్నారు. మరి ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారనేది కూడా డెమోక్రాట్లు న్యాయ పోరాటం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రస్తుత ఈ యొక్క ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసే స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. మనోజ్, రైట్ గోపి. సో ఇంతకీ జన్మత పౌరసత్వం అంటే ఏంటి? వలసలకు అతీతంగా తమ తల్లిదండ్రులకు సంబంధించి గ్రీన్ కార్డ్ ఉన్నా లేకపోయినా, ఏం జరిగినా, అక్రమంగా చొరబడిన వారైనా కూడా అమెరికాలో గనక జన్మిస్తే ఆ పిల్లలకి డైరెక్ట్గా అమెరికా పౌరసత్వం వస్తుంది. సో ఇది రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారంగా ఇది అమల్లో ఉంది. 1868 నుంచి కూడా ఇది కొంత బలపరుస్తూ వస్తోంది. అప్పటి నుంచి కూడా అమల్లో ఉంది. ఇది తాజాగా 47వ అధ్యక్షుడిగా ఆయన రెండవసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన మొదటగా వైట్ హౌస్లో అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టినటువంటి ఆ రోజునే
పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో ఈ జన్మతా పౌరసత్వం కూడా ఒకటి. అంటే 14వ సవరణ ప్రకారంగా ఎవరెవరైనా కూడా అక్రమంగా అక్కడికి వచ్చినా, లేదంటే అక్కడ వర్కింగ్ వీసా ద్వారా వెళ్ళినా, లేకుంటే పర్మనెంట్ వీసా కలిగి ఉన్నా కూడా అక్కడ పుట్టినటువంటి వారి పిల్లలకి జన్మతా పౌరసత్వం అంటే పుట్టిన పిల్లలందరికీ కూడా పర్మనెంట్ రెసిడెంట్గా గుర్తించలేము, ఇకపై దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. దీన్ని సుమారుగా 22 రాష్ట్రాల్లో డెమోక్రట్లు అధికారం చేపట్టారు కాబట్టి వారంతా కూడా దీన్ని సవాల్ చేస్తూ న్యాయ పోరాటం చేశారు. నిన్న సియోటల్ కోర్టు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ రాజ్యాంగంలో ఉన్నటువంటి 14వ సవరణని దాన్ని ఉల్లంఘించే హక్కు కానీ దాన్ని సవరించే హక్కు కానీ ఎవరికీ లేదు. అది పార్లమెంటే కాదు, అధ్యక్షుడైనా కూడా దాన్ని సవరించలేరు. సో దీన్ని బట్టి చూస్తుంటే మేము దాన్ని ప్రస్తుతం హోల్డ్లో పెడుతున్నాము. ఈ నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సియోటల్ కోర్టు ఒక నిర్ణయం చెప్పింది. ప్రస్తుతం ఆ విషయాన్ని ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు కాబట్టి మేము ఆ నిర్ణయాన్ని తోసిపుచ్చుతాం. ప్రస్తుతం దాన్ని తాత్కాలికంగా హోల్డ్లో పెడుతున్నాము. ఎవరైనా సరే ఇక్కడ పుట్టిన వారు అంటే ఫిబ్రవరి 20 నుంచి ఇది ఆదేశం అమల్లోకి రాబోతోంది. దీంతో నిన్న సియోటల్ కోర్టు తీసుకున్న నిర్ణయం మేరకి ప్రస్తుతం ట్రంప్ ఆ రద్దు అంశాన్ని కూడా కొట్టిపారేసింది. కాబట్టి ప్రస్తుతం ఆ రద్దు అనే అంశం అయితే అమలు లేదు. ఎవరైనా కూడా జన్మించిన వారికి పౌరసత్వం లభిస్తుంది, గతంలో మాదిరిగానే కొనసాగుతుందని చెప్పి సియోటల్ కోర్టు చెప్పింది. అది డెఫినెట్గా దీన్ని మరోసారి ఛాలెంజ్ చేసి దాని పై స్థాయి కోర్టుకు వెళ్తామని ట్రంప్ చెప్తున్నారు. మరి ఎలా జరగబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇది ఒక తాత్కాలిక రిలీఫ్ మాత్రమే, పర్మనెంట్గా ఇంకా సొల్యూషన్ దొరకలేదు. అధ్యక్షుడిగా దాన్ని రద్దు చేయాలని చెప్పి ట్రంప్ పట్టుబడుతున్నారు. కానీ న్యాయ పోరాటంలో డెమోక్రట్లు ఒక రకంగా విజయం సాధించారు. తాత్కాలికంగా ఈ నిర్ణయాన్ని, ఈ రద్దు అనే అంశాన్ని కొంత హోల్డ్లో పెట్టగలిగారు. సో ఇది జన్మతా పౌరసత్వానికి సంబంధించిన అంశం. సో జన్మతా పౌరసత్వానికి సంబంధించిన అంశంలో చాలా మంది లబ్ధి పొందుతుంది మన భారతీయులే. అందుకే ఇది భారతీయులకే బిగ్ షాక్ గా ఉందని చెప్పొచ్చు. సో భారతీయులకి ఇది ఒక తాత్కాలిక రిలీఫ్ మాత్రమే. సుమారుగా అమెరికాలో 50 లక్షల మంది జనాభా ఉన్నారు ఇండియన్సే. సో ఇండియన్స్ కి ఇది ఒక గుడ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. మరి ఈ రిలీఫ్ కొనసాగుతుందా, లేదంటే ట్రంప్ ఛాలెంజింగ్ తో దీన్ని మరోసారి కొనసాగిస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ మొత్తం మీద జన్మతా పౌరసత్వం రద్దు అనే అంశం తెర మీదకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది ఫిబ్రవరి 20తో ఇది అమల్లోకి రాబోతుంది కాబట్టి అంతకు ముందే ఆల్రెడీ గర్భం దాల్చిన వాళ్ళు, నిండు గర్భిణిగా ఉన్నవారు, రేపో మాపో తమకు పిల్లలు పుడతా అనే వాళ్ళు కూడా చాలా త్వరగా తమకి పిల్లలు పుట్టాలి, ఫిబ్రవరి 20 లోపే పిల్లలకి జన్మనిస్తే మాకు ఇక్కడ పిల్లలకు కూడా పౌరసత్వం లభిస్తుంది కాబట్టి మేము కూడా ఇక్కడ కొంత సేఫ్ అనే ఒక ఉద్దేశంతో హాస్పిటల్స్కి వెళ్ళి సిసెక్షన్ కోసం అంటే సిజేరియన్ ఆపరేషన్ చేసుకునేందుకు చాలా పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకుంటున్నారు. సో నిన్న మనం ఒక బిగ్ బ్రేకింగ్గా చూసాం ఆ అంశం. ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి కొంత బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. సియోటల్ కోర్టు ఈ యొక్క రద్దు అనే అంశం పైన కొంత నిలిపివేయడంతో బిగ్ రిలీఫ్ అని దొరికింది. సో ఒకసారి ట్రంప్ చెప్తున్నటువంటి ఉత్తర్వులో ఏముంది అని చెప్తే కనుక 14వ సవరణ పరిధిలో స్వయం చాలకంగా పౌరసత్వం ఇవ్వడాన్ని ఉత్తర్వులు సవాల్ చేస్తోంది. 1868లో అంతర్యుద్ధం తర్వాత ఆమోదం పొందినటువంటి 14వ సవరణం ఎప్పుడు జరిగింది? 1868లోనే ఈ 14వ సవరణ ఏర్పాటైంది. దాని ద్వారా యునైటెడ్ స్టేట్స్లో జన్మించిన లేదా దాని అధికారిక పరిధిలోకి లోబడినటువంటి ఆ విషయంలో మనం ఉన్న వారికి కూడా రాష్ట్రాల పౌరులు అన్నట్టుగానే భావించాల్సి వస్తుంది. సో అక్రమంగా వచ్చిన పర్మనెంట్ వీసాలతో ఉన్న, వర్కింగ్ వీసాల ద్వారా ఉన్న వారికి జన్మించిన పిల్లలందరూ కూడా పర్మనెంట్ రెసిడెంట్గానే అమెరికన్ పౌరసత్వంతోనే లభించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సో ట్రంప్ దీన్ని కొట్టిపారేస్తూ దీన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో మనం చూడొచ్చు పైన మీకు కనబడుతోంది ఆర్టీవీ స్క్రీన్లో. సో సిజేరియన్ల కోసం చాలామంది సిసెక్షన్ కోసం వెళ్తున్నారు. ఫిబ్రవరి 20 తర్వాత ఈ యొక్క ఆదేశం అమల్లోకి రాబోతోంది, రద్దు అంశం అమల్లోకి రాబోతోంది కాబట్టి అంతకు ముందుగానే తమ పిల్లలకి జన్మనివ్వాలని చెప్పి చాలామంది నిండు గర్భిణులు వెళ్ళిపోయి సిజేరియన్ చేసుకొని ఆ పిల్లలకు జన్మిస్తున్నారు. చాలా రిస్క్ తీసుకుంటున్నారు. ఎందుకంటే తమ పిల్లల భవిష్యత్తు కోసం పౌరసత్వం అక్కడ లభించాలంటే ఇది తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఫిబ్రవరి 20 తర్వాత ఏం జరుగుతుందో, ఎందుకంటే ట్రంప్ నిర్ణయాన్ని ఎవరు కూడా తోసిపుచ్చుతారో లేదంటే దాన్ని కంట్రోల్ చేస్తారో చేయలేరన్న ఒక అనుమానంతో అందరూ కూడా అటు హాస్పిటల్ బాట పట్టారు. నిన్న కొంత ఆందోళన కలిగించింది. చాలామంది సీరియస్ రిస్క్ తీసుకున్నారు. డేంజరస్ సిచ్యువేషన్కి వారంతా రిస్క్ ఫేస్ చేసేందుకు కూడా సిద్ధమైపోయారు. తాజాగా ఈ సియోటల్ కోర్టు నిర్ణయంతో కొంత ఉపశమనం లభించింది, బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పొచ్చు. కానీ ఇది కొనసాగుతుందా లేదంటే ట్రంప్ ఛాలెంజ్ చేసి దీన్ని మళ్ళీ ఆచరణలోకి తీసుకొస్తారా?